శ్రీ హరీష్ శంకర్ గారి మొదటి చిత్రం నుండి ఇప్పటి వరకు విజయ్ గారు హరీష్ గారి వెన్నంటే ఉంటూ వారిరువురి కలయిక ఓ సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు పొందారు. విజయ్ 5 సినిమాలకి నా దగ్గర ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ నా టెక్నికల్ వర్క్ అంతా మొత్తం నా పోస్ట్ ప్రొడక్షన్ అంతా విజయ్ సింగిల్ హ్యాండ్ మీద నడిపించేవాడు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఒక విలువైన సందేశంగా సరికొత్త కథాంశాలతో యూనిక్ డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు విజయ్ కనకమేడల గారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన విజయ్ కనకమేడల గారు నాంది అనే సినిమాతో తొలిసారి దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. నాకు జైలు కొత్త కాదు, హంతకుడున్న ముద్ర కొత్త కాదు. కమర్షియల్ అంశాలకు దూరంగా న్యాయ వ్యవస్థలోని లోపాలను, ఒక వ్యక్తి బాధను, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటాన్ని చిత్రీకరించి టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కోర్టు డ్రామాను తన తొలి సినిమాతోనే చూపించిన విజయ్ గారి టాలెంట్ కు అద్దం పడుతూ తన మొదటి సినిమాతోనే సెన్సిబుల్ సెన్సేషనల్ హిట్ కొట్టారు విజయ్ గారు. సినిమాలో కంటెంట్ ఉండాలి, ఎవరు ఆపలేరు. మంచి అభిరుచి ఉన్న ఒక కొత్త దర్శకుడు ఇక్కడే చాలా కాలం ఉండబోతున్నారు. నాంది ఇస్ ఐ థింక్ విజయ్స్ విజన్ అని చెప్పాలి. నిజాయితీతో ఒక కథ చెప్తే నాంది ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా అవార్డ్స్ చేస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది, డబ్బు చేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి మంచి సినిమా తగిలితే ఆ కిక్కే వేరు. నాంది సినిమా హిట్ తర్వాత మరోసారి అల్లరి నరేష్ గారితో కలిసి ఎవరూ చూపించలేనంత పవర్ఫుల్ గా ఈసారి నరేష్ గారు పోలీస్ గా సమాజంలో కల్లోలం సృష్టించే క్రైమ్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు విజయ్ గారు. అంతేకాదు యాక్షన్ కు, ఎమోషన్ కు, మాస్ ఫైట్స్ కు, మానవత్వం విలువలకు సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తూ నాంది, ఉగ్రం వంటి వినూత్నమైన సినిమాలతో అటు క్రిటిక్స్ నుండి ఇటు సామాన్య ప్రేక్షకుల వరకు అందరి ప్రశంసలందుకున్న విజయ్ కనకమేడల గారు ఈసారి దర్శకుడిగా కమర్షియల్ జోన్ లోనూ తన సత్తా చాటడానికి మన ముందుకు తెస్తున్న సినిమానే భైరవం. జోనర్ ఏదైనా తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ మాస్ హీరోలుగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు లీడ్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాయే భైరవం. విజయ కనకమేడల గారు దర్శకత్వంలో వరుసగా ముగ్గురు హీరోలను, వారి స్టార్డమ్ ను బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ సినిమా ప్రతి అప్డేట్ ఇండస్ట్రీలో ఎంతో బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే భారీ అంచనాలతో విడుదల కానున్న భైరవం ఈ సినిమా డైరెక్టర్ గారికి అలాగే ఎంటైర్ టీమ్ కి ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ విజయ్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ భైరవం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్. భైరవం సినిమాని అత్యంత అద్భుతంగా ముగ్గురు వండర్ఫుల్ హీరోస్ ని అద్భుతమైన ఇంటెన్స్ రోల్స్ లో చూపిస్తూ మన ముందుకి ఒక అద్భుతమైన ఎమోషన్ ని తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు. హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్ విజయ్ గారు. సో ఈరోజు ఏలూరులో మనం ఇంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా అతిథులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్ గారి మాటలు వినేద్దాము. విజయ్ కనకమేడల గారు ఈస్ హియర్. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా? ఇంత పెద్ద డయాస్ వస్తుంటే కొంచెం భయంగా ఉందండి. హాయ్ ఏలూరు, మీరు ఇందాక నుంచి మీరు ఇస్తున్న ఎనర్జీ మామూలుగా లేదబ్బా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మన కందల దుర్గేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పుట్ట మహేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరొకరు వస్తూనే ఉంటారు.
కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో ధర్మాన్ని కాపాడడానికి మా కాళ్ళభైరవుడు వచ్చి ధర్మాన్ని కాపాడతారు. ఫైనల్ సినిమాకి వచ్చేద్దాం. ముందు ఫస్ట్ నాకు ఈ సినిమాని తీసుకొచ్చిన ఫస్ట్ మా నెక్కండి శ్రీధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా రాధామోహన్ గారికి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా బాగా ఖర్చు పెట్టారు సార్. ఏ డైరెక్టర్ కానీ బ్యానర్లో ఒక్కసారి పని చేస్తే కంటిన్యూగా చేయాలనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే సంపత్ గారు కంట్రీ మీద సినిమాలు చేస్తున్నారు ఎందుకు అనుకునేవాడిని. ఈ సినిమా చేసిందో నాకు తెలిసింది. తర్వాత మా క్రూ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి నాతో ఇందాక తను మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు. మా టీం అండి ప్రొడక్షన్ బ్రహ్మకడలి, శ్రీచరణ్ పాకాల, సత్య, రామచంద్ర, వెంకట్ అండ్ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ ఎప్పుడు నాతోనే ఉంటారు, నాకు సపోర్ట్గా ఉంటారు. అర్ధరాత్రి అపరాత్రి తెలీదు. నేను ఎప్పుడు అడిగినా కానీ నా వర్క్కి అసలుకి ఆ టైం చూడరు, ఏమి చూడరు. అసలుకి ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి నా కోసం పనిచేస్తారు. అంత స్ట్రాంగ్ టీం నాకు ఉంది. అలాగే ఈ టీంలో ఈ సినిమాతో మా హరికి వేదాంతం గారు జాయిన్ అయ్యారు. హరి గారు మీ వర్క్ నెక్స్ట్ లెవెల్ సార్. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. విజువల్ చూస్తే ఏ రేంజ్లో మీకు అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అద్భుతమైన వర్క్ని ఈ సినిమాలో మీరు ఇచ్చారు, మీ ఫోటోగ్రఫీని. అలాగే డార్లింగ్ బ్రహ్మ ఒక 6 డేస్లో కావాలండి టెంపుల్ సెట్. ఆ సెట్ని 6 డేస్లో తను డే అండ్ నైట్లు అక్కడే ఉండి తను చేసి మాకు షూటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా రెడీ చేసి ఇచ్చాడు. డార్లింగ్ మన గురించి పడుకుంటే మనం పొగుడుకుంటుంటుందేమో, కానీ తప్పదు, అందరూ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అలాగే మా శ్రీచరణ్ పకాల లాస్ట్ 2 సినిమాలు కొంచెం నైట్లు ఎక్కువ నాతో వర్క్ చేయించి కొంచెం ఇబ్బంది పెట్టాడండి. ఈ సినిమా మాత్రం కొంచెం ఫుల్ డే టైమే చేసాం. అందుకే సౌండ్ వైబ్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రికార్డింగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు థియేటర్లో సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు బయటకు వచ్చిన తర్వాత. ఇది ఓటీటీలోనో లేకపోతే కనుక శాటిలైట్లో చూస్తే థ్రిల్ ఫీల్ అయ్యే సినిమా కాదు. థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఇంపాక్ట్ వస్తుంది. ఫస్ట్ మార్నింగ్ షో బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మైక్ ముందు చెప్పే ఇదే మాట అనమాట. ఎవడ్రా ఈడు ఏం తాకి కొట్టాడ్రా అని ఇలాగే మాడుకుంటారు. అలాగే మా డైలాగ్ రైటర్ సత్యర్షి అండ్ తూమ్ వెంకట్ ఈ సినిమాకి చాలా అద్భుతం డైలాగులు రాశారు. మన వాళ్ళ కోసమే మన వాళ్ళనే చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుద్ది అనుకోలేదు ఆయన ఒక గొప్ప ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో. అలాగే నాకు స్క్రీన్ ప్లే కూడా సపోర్ట్ చేసిన మా స్క్రీన్ ప్లే రైటరు రామచంద్రారెడ్డి రాగిపిండి, తనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతానంటే మా చోటకే ప్రసాద్ ఎడిటర్ అక్కడ ఉండి ఇంకా ఫైనల్ నాకు ఆ డిఏలో కానీ మిక్సింగ్లో తను చూసుకుంటున్నాడు. అబ్బాయి నువ్వు మిస్ అయిపోయావు ఈ గ్రాండ్ ఈవెంట్ని. నెక్స్ట్ ప్రీలైజ్ ఈవెంట్ మాత్రం నువ్వు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ లో కుమ్మేద్దాం. తర్వాత మా హీరోయిన్స్ విషయానికి వస్తే అతిథి శంకర్ అండ్ ఆనంది అండ్ దివ్య పిల్లయ్య గారు రాలేదు ఈరోజు. ఆవిడ వేరే షూట్లో ఉండి రాలేకపోయారు. అతిథి గారు అండ్ ఆనంది గారు మీరు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను అడిగిన వెంటనే చాలా షార్ట్ టైంలో నా కోసమే ఒప్పుకున్న ఆనంది గారికి నేను లైఫ్ టైం నేను కృతజ్ఞత ఉంటాను. అండ్ అతిథి తను చాలా జోవియలండి. ఇందాక చూసారుగా స్టేజ్ని ఎంత ఎంటైన్ చేసిందో. ఒక 5 మినిట్స్ స్టేజ్ పైన ఉంటే మీకు ఎంత ఎంటైన్ అయ్యారో అలాగే ప్రతిరోజు మాకు సెట్లో కూడా అలాగే మమ్మల్ని అందరినీ ఎంటైన్ చేస్తుండేది. రేపు పొద్దున థియేటర్లో కూడా అందరినీ ఫుల్ ఎంటైన్ చేస్తుంది. సినిమాలో ఇంకొక సాంగ్ ఉందని రిలీజ్ చేయదు, గెచ్చమాకు అలాగని. ఆ సాంగ్లో ఉన్న డాన్స్తో మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తుంది డెఫినెట్గా. అలాగే దివ్య పిల్లయ్య గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ఆవిడ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా బెల్లంకొండ సాయి గారు, బ్రో లవ్ యూ బ్రో. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి నీకు నేను అంటే ఎప్పటికీ నేను మర్చిపోలేను, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నీ సపోర్ట్, నీ కష్టం ఎక్కడికి పోదు బ్రో. ఇప్పటివరకు అందరూ జై జానక నాయక రాక్షసుడు మాట్లాడుకుంటారు. ఆ 2 కలిపితే ఎలా వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూగా రావాలని కోరుకుంటున్నాను. ఇలాగే మనం ముందు కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి కోరుకుంటున్నాను.